Audio Jungle. గుంటూరు ఉమ్మడి జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంభర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 7వ తేదీ 1వ నెల 2025 నుంచి 10వ తేదీ 1వ నెల 2025వ తేదీ వరకు న్యాయవాదులు విధులు బహిష్కరించే పిలుపులో భాగంగా సత్తెనపల్లి పట్టణంలో ఉన్న 4వ న్యాయస్థానంలో విధులను న్యాయవాదులు బహిష్కరించి తాలూకా న్యాయస్థానం ప్రాంగణంలో ఉన్న న్యాయదేవత వద్ద నినాదాలు చేస్తూ న్యాయవాదులు ఎందుకు విధులు బహిష్కరించే దాని గురించి సీనియర్ న్యాయవాది దివ్వేల శ్రీనివాసరావు మాట్లాడారు. పొన్నూరు పోలీసుల తీరుపై మరియు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంభాల అనిల్ కుమార్, న్యాయవాదులు సయ్యద్ అబ్దుల్ రహీం, దివ్వేల శ్రీనివాసరావు, వి పాపారావు, షేక్ జానీ ఖాజావలి, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, రాజశేఖర్, కరుణి, గోపాలకృష్ణ మూర్తి, బి అమర్ నాయక్, పాటిబండ్ల రవికుమార్, తవ్వ హరినాథ్, గంట వెంకటశివ, కొల్లి శ్రీదేవి, ఎర్రసాని వెంకటేశ్వర్లు, కేదారి సాయి శ్రావణ్, తెనాలి నవజ్యోతిబాబు, పిట్టల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. దాని మీద చర్య కన్నా కూడా న్యాయవాది మీదగానే ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు పక్షపాత ధోరణితో ఉంటూ వాళ్ళ యొక్క పోలీసుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్ళీ అదే న్యాయవాది మీద కేసు కట్టడం, అనంతరం న్యాయవాదుల ఉద్యమాన్ని మరి చూసి తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల మీద మరి పోలీసుల చర్యలు నిత్యం పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకి ఇంకెలాంటి అడ్డు లేదు, కేవలం న్యాయవాదుల వల్లే మనకు వచ్చే అవినీతి సొమ్ము రావట్లేదనే ఒక ఇదితో చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకి లేని అనేక చట్టాలని రూల్స్ని కూడా మరి కొత్తగా వాళ్ళే పోలీస్ రూల్ అనే ఒక వాటిని పెడుతున్నారు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మరి వాళ్ళు నిజాయితీగా విధులు నిర్వర్తిస్తా ఎలాంటి అవినీతికి దుర్భాషలాడకుండా కనుక విధులు నిర్వర్తిస్తుంటే ఫోన్లు బయట పెట్టి రావాల్సినంత అనాల్సినంత అవసరమే ఉంది. న్యాయస్థానాలు మరి సర్వోన్నత న్యాయస్థానం కానీ హైకోర్టు కానీ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఎవరి ఫోన్ వాళ్ళ దగ్గర ఉండి ఇబ్బంది కలగకుండా చూడమని చెబుతుంది. కానీ ఫోన్లు బయట పెట్టి రమ్మని అట్లా నిర్బంధంగా ఎక్కడ ఏం చేయట్లా. మరి పోలీసులకు ఒక్కరికి ప్రత్యేకమైన చట్టం మరి ఎక్కడ ఈ రాజ్యాంగం కల్పించిందో అర్థం కావట్లేదు. రాను రాను పోలీస్ వ్యవస్థ న్యాయవాదుల్ని టార్గెట్గా చేసుకొని ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రధానంగా మనందరం ఉమ్మడిగా పోరాటం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వెంటనే ఈ న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తేకపోతే కనుక ఈ కక్షిదారుల కోసం పోరాడాలంటే పటిష్టమైన ముందు మనకు రక్షణ ఉండాలి. మనకు రక్షణ ఉంటేనే వాళ్ళ తరఫున మనం నిరంతరం పోరాటానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఇన్ని రోజుల నుంచి విధులు బహిష్కరించి మరి నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి అర్బన్ పోలీసులు గుంటూరు వారు మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని తీవ్రంగా న్యాయవాదుల తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ సత్తెనపల్లిలో కూడా ఈరోజు కూడా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంభాల అనిల్ కుమార్ గారు వారి కార్యవర్గం ఆధ్వర్యంలో కూడా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులందరికీ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బార్ అసోసియేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.